గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి ఉమా గారు పంపించారు. లక్ష్మీదేవి నిల్చునున్న పటం లేదా విగ్రహం శ్రేష్టం కాదనే అపోహ నిజమేనా అని అడుగుతున్నారు. నిల్చున్న మూర్తి, కూర్చున్న మూర్తి, పడుకున్న మూర్తి, ఇలా రకరకాలుగా మనం చూసుకుంటాం. ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని సందర్భాలలోనే నిలబడి ఉన్నటువంటి మూర్తిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనను కూర్చోమన్నా కూర్చోడు. మన కోసం అలా యుగాలు యుగాలు నిలబడే మనందరి కోరికలు తీరుస్తాడు. విష్ణుమూర్తి నిలుచొని ఉన్నా, కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా మనకు మూడు కనపడతాయి ఆకారాల్లో. క్షీరసాగరంలో పడుకొని ఉంటాడు, చాలా చోట నిలబడి ఉంటాడు, కూర్చొని ఉంటాడు. ఆ స్వామిని ఏ రూపంగానైనా ఆరాధించవచ్చు. అదే శంకరుణ్ణి ఇక్కడ ఆయన పడుకున్నట్టు కనపడతాడా? పడుకున్నట్టు శంకరుడు మనకు కనపడడు. కూర్చున్నట్టు సమాధిలో యోగంలో ఉంటాడు. నిలబడటం కూడా చాలా తక్కువ. తక్కిన దైవాలను కూర్చొని ఉంటే ఆరాధించాలి. అలాగే అమ్మ కూర్చున్నా నిలబడ్డా ఆరాధించాలి. నిలబడి ఉన్నప్పుడు నిధులు బాగా ఇస్తుంది అని, కూర్చొని ఉన్నప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం. మోక్షం అంటే అమాంతం పోతాం అనుకోకండి. ఈ లోకంలో ఉండి సాంసారిక ప్రక్రియలు చేస్తున్న వాటి యందు మనస్సు ఎక్కువ లగ్నం కాకుండా అన్నీ అమ్మకి అనే భావనతో సద్భక్తితో ఉంటాము. కూర్చున్న తల్లి భక్తిని ప్రసాదిస్తుంది, నిలబడి ఉన్నటువంటి తల్లి రక్తిని ప్రసాదిస్తుంది. కోరికలు పెంచుకోవటం మంచిది కాదు కాబట్టి నిలబడి ఉన్న తల్లిని ఇంట్లో ఉంచుకోవద్దని కొందరు అంటారు. అవి కూడా కావాలి కదా. కోరికలు తీసుకుందాం, పరమాత్మ సేవకే వాడుదాం. కాబట్టి అలాంటి నిషేధం ఏమీ లేదు. అలా వచ్చు, ఇలా వచ్చు. గుమ్మడికాయ గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. భూలోకంలో భూమి ఉండి వేడెంత అందులో ఉంటుందని, సకల నరుల దృష్టి అందులో ఉంటుందని, మన పాపాలన్నీ అందులో ఉంటాయని, అవి బయట కడితే ఆ గుమ్మడికాయ పగిలిపోయిందనుకోండి, త్వరలో దోషాలన్నీ పోయాయి. అది ఎలా మురిగిపోతూ వస్తుందో అలా పాపాలన్నీ పోతాయి. 11 రోజుల లోపు మురిగిపోతే మళ్ళీ ఇంకోటి కట్టాలి అని శాస్త్రం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దోష నివారణకు గుమ్మడికాయ, రక్తిని పెంచటానికి నిలుచున్న అమ్మవారు, అనురక్తి మోక్షము ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది. ఈ రహస్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరాధించండి, ఉత్తమ ఫలాన్ని పొందండి. గురువుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. వీక్షించారు కదా శరన్నవరాత్రుల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. శ్రీ మహాలక్ష్మీదేవి అలాగే శ్రీ కుష్మాండ దుర్గా అమ్మవార్ల గురించి అనేక సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు కందాడ రామానుజాచార్యులు వారు. మరి ప్రత్యేకంగా రూపొందుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయని ఆశిస్తూ రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. శరన్నవరాత్రులకి సందర్భంగా అనేక విషయాలు అమ్మ గురించి తెలుసుకుందాం. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.